గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిరుకొండలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఘరానా మోసం వెలుగుచూసింది. తోటి విద్యార్థులతోనే నిర్మిస్తూ ఇద్దరు కేటగాళ్లు ₹1.5 కోట్ల మేర భారీ వసూలుకు పాల్పడ్డారు. యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విజయ నరసింహ, వరుణ్ అనే ఇద్దరు విద్యార్థులు తమకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయని, అందులో ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభాలు వస్తాయంటూ తోటి విద్యార్థులకు మాయమాటలు చెప్పారు. వీరి మాటలు నమ్మి దాదాపు 30 మంది విద్యార్థులు వీరికి విడతల వారీగా ₹1,50,00,000 సమర్పించుకున్నారు. తీరా డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే సదరు కేటగాళ్లు దౌర్జన్యానికి దిగడంతో బాధితులు లబ్బోదిబ్బమంటున్నారు. కాలేజీ యాజమాన్యం తాము ఏమీ చేయలేమని చేతులెత్తేయడంతో బాధితులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మంగళగిరి నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఒక చీటింగ్ జరిగిందని చెప్పేసి ఒక విద్యార్థి విజయ్ నరసింహ అనే కడపకు చెందిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ జరిగే విద్యార్థి మా తోటి విద్యార్థులను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సుమారు ₹1,50,000 వసూలు చేశాడని చెప్పేసి బాధితులు సుమారు ఒక 30 మంది ఎస్ఆర్ఎం స్టూడెంట్స్ రావడం జరిగింది. ఇందులో భాగంగా ఆ విద్యార్థులు చెప్పింది ఏంటంటే, ఈ విజయ్ నరసింహ అనే కడపకు చెందిన విద్యార్థి తనకి వెబెక్స్ అనే ఒక స్టార్టప్ కంపెనీ ఉందని, సాఫ్ట్వేర్ కంపెనీ, అందులో వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని, ప్లేస్మెంట్స్ ఇప్పిస్తానని చెప్పేసి వాడిని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి సుమారుగా 30-40 మంది దగ్గర ₹1,50,00,000 వరకు తీసుకున్నాడని చెప్పేసి వీళ్ళు మాకు చెప్పడం జరిగింది. దాని మీద విద్యార్థులందరినీ, ఎవరైతే మోసపోయిన విద్యార్థుల్ని పిలిపించి వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫిర్యాదు తీసుకోవడం జరిగింది. స్టేట్మెంట్ ఇస్తే నీకేం పోయేది? నిమిషం ఇచ్చి కూర్చోవచ్చు.